అత్యవసర పరిస్థితుల్లో ప్రభుత్వం స్పందించలేదనే విమర్శలు రాకుండా వచ్చే 5 నెలలు హైడ్రా సమర్థంగా పనిచేయాలని హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. ప్రభుత్వాస్తుల పరిరక్షణతో పాటు ప్రకృతి విపత్తుల నుంచి కూడా ప్రజలను కాపాడాల్సిన బాధ్యత హైడ్రాపైనే ఉందని స్పష్టం చేశారు. జలవిహార్లో వర్షాకాల సన్నద్దతపై హైడ్రా అధికారులు, డీఆర్ఎఫ్, ఎమర్జెన్సీ బృందాలతో మంత్రి సమీక్ష నిర్వహించారు. హైడ్రా వద్ద ఉన్న పరికరాలు, వాటి వినియోగాన్ని రంగనాథ్ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం లోక్ భవన్ రోడ్లోని లేక్ వ్యూ గెస్ట్ హౌస్ వద్ద జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన భూగర్భ సంపులను పొన్నం పరిశీలించారు. ప్రాణాల రక్షణతో పాటుగా ప్రకృతి పరంగా జరిగే వైపరీత్యాల్లో ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూసే ప్రధాన బాధ్యత హైడ్రాస్ అనేటువంటి మాటని సందర్భంగా మరొకసారి మనచేస్తూ 90% మంచిగా పనిచేసి 10% ఎక్కడైనా ఏదైనా కారణం మీద కొంత ఉదాసీనత చూపెడితే 90% డామినేట్ చేసి ఉదాసీనత నెగటివ్ ఎప్పుడు అట్రాక్ట్ అవుతుంది. కాబట్టి దయచేసి మీరంతా అయ్యేలా చాలా సీరియస్ గా, చాలా విశ్వాసం ఉంది రంగనాథ్ గారికి మీ పట్ల. తప్పకుండా నేను కూడా ఎప్పుడు వర్షం పడుతుంటే నేను ఊరికే కాల్ చేసి డిస్టర్బ్ చేయకుండా హైడ్రా కమిషనర్ గారికి, సిటీ పోలీస్ కమిషనర్ కు, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కర్ణన్ గారికి, అదేవిధంగా మెట్రో ఎండీ గారికి, హెచ్ఎండీ వీళ్ళకి 5-6 జిల్లా కలెక్టర్ హైదరాబాద్ కి ఎప్పుడు రెగ్యులర్ గా టేక్ కేర్, ఇఫ్ ఎనీ సీరియస్ ఇష్యూ ప్లీజ్ ఇన్ఫార్మ్, ఐ విల్ బి దేర్ అని పెడతాం. ఎందుకంటే ఊరికే నేను వదిలేసి ఏమైతుంది అనేటువంటి అడగాలి. కానీ ఎక్కడైనా తీవ్రంగా ఇబ్బంది ఉన్నప్పుడు ప్రభుత్వం స్పందిస్తలేదనేటువంటి మాట రాకుండా చూసే బాధ్యత ప్రభుత్వ పక్షాన్ని మిమ్మల్ని కోరుతాను. దయచేసి సీరియస్ గా 5 నెలలు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా పనిచేయండి.